హాయ్ గైస్, డైరెక్టర్ ఆసిఫ్ అలీ అలానే మలయాళంలో పాపులర్ యాక్టర్ అయిన సూరజ్ కాంబినేషన్లో వచ్చిన ఆడియోస్ అమిగోస్ మూవీ బాగుందా లేదా, మనం చూడొచ్చా లేదనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీ ఆగస్టు 9వ తారీఖున మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అయింది. ఈ మూవీని ఫైనల్గా నెట్ఫ్లిక్స్లోకి తెలుగులోకి స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు లేటెస్ట్గా. అండ్ ఈ మూవీ నేను చూసాక నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది గైస్. అంటే ఈ మూవీ కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే నాకు టైం పాస్ అవ్వట్లేదు, ఏదో ఒక మూవీ అలా ట్రై చేద్దాం అన్నప్పుడు వారికి ఈ మూవీ అయితే సెట్ అవుతుంది. అంతేగాని మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, స్టోరీ బాగుండాలి, ఆ ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్ ఉండాలంటే మూవీ అయితే మీకు సెట్ కాదు. మూవీని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. టైం పాస్ అవ్వట్లేదు అంటేనే ఈ మూవీని అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఈ మూవీలో పెద్ద కంటెంట్ ఏమి ఉండదు. జస్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్లో వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఈ మూవీ అయితే తీశారు అంతే. కంటెంట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. అండ్ మూవీలో మైనస్ పాయింట్ ఏంటంటే మూవీని 2 hours 36 minutes రన్ టైంతో ఉంది. ఆ 30 minutes ట్రిమ్ చేసి జస్ట్ ఒక 2 hours రన్ టైంలో మూవీ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఇది ఒక కామెడీ జోనర్ మూవీ అనమాట. కామెడీ జోనర్ అంటే ప్రతి ఒక్క సీన్స్లో మనకు కామెడీ ఉండదు కదా, కొన్ని సీన్స్లోనే మనకు కామెడీ ఉంటుంది. అది కూడా కొన్ని పోర్షన్స్ అయితే నాకైతే వర్కౌట్ అయింది ఆ కామెడీ, కొన్ని పోర్షన్స్లో నాకైతే డిసప్పాయింట్ చేసింది. అండ్ దీనివల్ల నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే సింపుల్ అనమాట. మన హీరో సౌరజ్ క్యాంప్ వెళ్ళాలని ఒక బస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అక్కడ ర్యాండమ్గా ఒక పర్సన్ అయితే మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ర్యాండమ్గా వాళ్ళిద్దరైతే మీట్ అవుతారు. దాంతో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా మారుతారనమాట. తర్వాత వాళ్ళ అప్కమింగ్ లైఫ్ ఎలా లీడ్ అయింది, వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేశారు, వాళ్ళ అప్కమింగ్ లైఫ్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎటువంటి పోర్షన్స్ మొత్తం మీరు చూడాలంటే ఈ ఆడియోస్ అమిగోస్ మూవీని అయితే ట్రై చేయాల్సిందే. అండ్ మూవీలో కూడా కంటెంట్ ఏం అంత లేదు కాబట్టి నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అండ్ దీంట్లో అడల్ట్ సీన్స్ ఇలాంటివి కూడా ఏం లేదు. మూవీలో అలా కొంచెం అంటే ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ అయితే వర్కౌట్, కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యి కొన్ని సీన్స్ అయితే నాకు వర్కౌట్ కాలేదు. అండ్ మీరు ఈ మూవీ చూడాలని నాకేం టైం పాస్ అవ్వట్లేదు అనుకుంటేనే మూవీ అయితే చూడొచ్చు, లేదంటే మూవీని అయితే స్కిప్ చేయొచ్చు. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి guys.